In the beginning, there was nothing. There was darkness. And God said, "Let there be light." లోకాలను కలిగించిన దేవుడు రాసినదే ఈ గ్రంథం. మానవ కోటికి చెప్పాలని ఆ దేవుడు రాసిన గ్రంథం. జీవరాశి పుట్టుక గూర్చి, జీవమున్న వృక్షము గూర్చి, జీవరాశి పుట్టుక గూర్చి, జీవమున్న వృక్షము గూర్చి కనిపించని ఆ దేవుని గూర్చి రాసినదే ఆ దేవుడు ఈ గ్రంథం. విశ్వవిద్యాలయాలలో, ప్రాథమిక పాఠశాలలో, శాస్త్రవేత్త శాస్త్రాలలో, ప్రభుత్వం పుస్తకాలలో పరమాత్ముని గూర్చి చెప్పలేదు. ఆ పరమాత్ముడు ఎవరో తెలుపలేదు. ఎవరు చెప్పని దేవుని గూర్చి చెప్పుటకే వచ్చాడు నా యేసు. సృష్టి పుట్టుకను గూర్చి, మానవ పుట్టుక గూర్చి, సృష్టిలోని ప్రతి అణువు గూర్చి రాసినదే ఆ దేవుడు ఈ గ్రంథం. ఆ దేవుడు ఎవరో తెలుసా? ఈ మనుషులందరెవరో తెలుసా? లోకాలను కలిగించిన దేవుడు రాసినదే ఈ గ్రంథం. మానవ కోటికి చెప్పాలని ఆ దేవుడు రాసిన గ్రంథం. మనుషులందరూ వచ్చింది మొదటి మనిషి నుండే. ఆ మొదటి మనిషి పుట్టింది ఆ దేవుని నుండే. భూమి మీద పుట్టిన మనిషి దేవుని కుమారుడే. భూమి మీద పుట్టిన వారంతా దేవునికి పిల్లలే. ఆదామైనా యేసైనా పూర్వీకులెవరైనా, మనిషిగా పుట్టిన ఏ మనిషి అయినా, స్త్రీ పురుషులు అయినా దేవునికే వీరంతా పిల్లలే. ఆదాము నమ్మిన దేవుడే దేవుడే. నీకొక దేవుడు నాకొక దేవుడు మనిషికి ఉంటాడా? దేవుని గూర్చి రకరకాలు ఈ మనుషులు చెబుతారా? ప్రతి తల్లి చెబుతుంది నీ తండ్రి ఇతడని. నా యేసుక్రీస్తు చెప్పాడు మన తండ్రి దేవుడని. లోకాలను కలిగించిన దేవుడు రాసినదే ఈ గ్రంథం. మానవ కోటికి చెప్పాలని ఆ దేవుడు రాసిన గ్రంథం. కులము మతము జాతి భేదం మనుషుల్లోనే ఉంది. కమ్మ కాపు వర్గాలన్నీ మనుషులకి అది ఉంది. ఆదాముకు లేదు కులం, హవ్వకు లేదు కులం, కయ్యేనుకు లేదు కులం, హేబేలుకు లేదు కులం. మొదటి మనిషికే లేనే లేదు కులం. ఆ మొదటి మనిషి సంతానమే నేటి జనం. వారందరికీ ఒక దేవుడే, మనకందరికీ ఆ దేవుడే. వారందరికీ ఒక దేవుడే, మనకందరికీ ఆ దేవుడే. మనుషులందరికీ దేవుడు తండ్రే అయితే, ఈ మనుషులందరూ అతనికి పిల్లలు అయితే ఒక్కడే ఉంటాడు, అతడు తండ్రి అవుతాడు.
తండ్రి ఒక్కడే ఉంటాడు, తండ్రి దేవుడు అవుతాడు. భారతీయులే సోదరులవుతారా, ఈ మనుషులందరూ సోదరులే కారా? బడిలో చెప్పని పాఠం బైబిలే చెప్పింది పాఠం, బడిలో చెప్పని పాఠం బైబిలే చెప్పింది పాఠం. పాఠశాలలో చెప్పాలి మూల పాఠం దేవుడని, ప్రతి పుస్తకాలలో చేర్చాలి సృష్టికర్తే దేవుడని. ఇది కాదంటే బైబిల్ తప్పంటే దేవుడు లేడంటే క్రైస్తవుడే ఊరుకోడు. అందుకేనండి రంకె వేస్తున్నాను, అందుకేనండి పిలుస్తున్నాను. దమ్మున్న మగాడు, మీసమున్న మగాడు రండి రా నా మీదకి, వానిని ఎవడు ఆపలేడు. ఎవడు చెప్పని దేవుని గూర్చి చెప్పుటకే వచ్చాడు నా యేసు. సృష్టి పుట్టుకను గూర్చి, మానవ పుట్టుక గూర్చి, సృష్టిలోని ప్రతి అణువు గూర్చి వ్రాసినదే ఆ దేవుడు ఈ గ్రంథం. ఆ దేవుడు ఎవరో తెలుసా? ఈ మనుషులందరెవరో తెలుసా? లోకాలను కలిగించిన దేవుడు